శివకేశ్ గారు నమస్కారం అండి. నమస్కారం. తెలంగాణ ఎలక్షన్స్ రోజులు నిడివి అంటే ఇంకా వారం రోజులు కూడా లేని పరిస్థితిలో ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఇంకా 2 రోజుల ముందు 48 గంటల ముందు ఆపుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీతో ఢీకొంటున్న తరుణం మనం చూస్తున్నాం. ఇది గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది, మౌత్ పబ్లిసిటీ ఎలా ఉంది, అసలు యాక్చువల్గా తెలంగాణ సమాజం నిజంగా ఇవాళ ఎలక్షన్స్ జరుగుతుంటే మార్పు కోరుకుంటుందా లేదా అన్న కోణంలో మనం ఇవాళ మాట్లాడదాం సార్. ముఖ్యంగా గ్రౌండ్ ఏ విధంగా ఉందన్నది మీకు అనిపిస్తుంది సార్? సార్ మేము దాదాపు ఫాస్ట్ 4 months నుంచి ఆల్ అక్రాస్ ద స్టేట్ 114 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మైక్రో లెవెల్ ఎలక్షనీరింగ్లో వర్క్ చేస్తున్నాం సార్. సో ఇక్కడ ఒక గమ్మత్తైన సిచ్యువేషన్ ఉంది. చాలా ఎట్లా అంటే ఎంత క్లమ్జీ అట్మాస్ఫియర్ ఇప్పుడున్న పరిస్థితిలో. ఇట్లాంటి సిచ్యువేషన్ 2018లో కూడా కనిపించింది, కానీ ఇంత సీరియస్గా కనిపించలేదు. అప్పుడు ఓకల్ సెగ్మెంట్ అంతా బీఆర్ఎస్ వైపు ఉండింది. బీఆర్ఎస్ ఆ టైంలో 18% ప్రో ఇన్కంబెన్స్తో ఫైట్ చేసింది, ఎలక్షన్ని ఫైట్ చేసింది. ఓకల్ సెగ్మెంట్ అంతా బీఆర్ఎస్ 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 అని అన్నారు. ఈ 3rd కాన్సిక్యూటివ్ టర్మ్ బీఆర్ఎస్ పార్టీ అస్పైరింగ్ ఫర్ పవర్ కాబట్టి ఈ టైంలో అంతకన్నా ఎక్కువ ఓకల్ సెగ్మెంట్ వస్తుందని అనుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి రాలేదు అన్ఫార్చునేట్లీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కర్ణాటక ఎలక్షన్ గెలిచిన ఆ స్పిరిటు, రెండవది ఇక్కడ తెలంగాణలో కూడా 3rd టర్మ్ కాబట్టి ఇంపాసిబుల్ హ్యాట్రిక్ రాదనే ఉద్దేశంతో వాళ్ళు ఒక స్ట్రాటజీస్, చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ డెవలప్ చేశారు వాళ్ళు. బట్ ఆ స్ట్రాటజీస్ అన్నింటినీ ఆ క్యాలెండర్ ప్రకారము స్ట్రాటజీస్ని వాళ్ళు లాంచ్ చేయాలని అట్లా అనిపించింది. ముందే మార్పు కావాలి అనే నెరేటివ్ ఏదైతే చేశారో ఆ మార్పు అనే సబ్జెక్టు కొద్దిగా బూమరాంగ్ అయింది వాళ్ళు. అంటే నాకు కనిపించింది ఏంటంటే మార్పు నాయకులు కోరుకుంటున్నారు కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలు ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను మీకు. 2018కి ఇప్పటికీ పబ్లిక్లో వచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే, మనం ఒక క్వశ్చన్ అడిగితే ఎట్లుంటుంది, టీఆర్ఎస్ గెలుస్తుందా అని అంటే, కాక ఎవరికేస్తావు బాబు, ఎవరికేస్తావు ఓటు నువ్వు అంటే చెయ్యి అంటారు కానీ అంటాడు. చెయ్యి అంటారు, నువ్వు ఎవరికేస్తావు అంటే అందరు అంటున్నారు మా వాళ్ళు. కేసీఆర్ ఈసారి వస్తున్నాడు, ఆడ పైన ఆయనే వస్తాడు. మరి ఈడ అంటే ఈడ కొద్ది కష్టమే ఉంది కానీ అంటాడు. ఎందుకు కష్టం ఉందంటే ఇక్కడ మన క్యాండిడేట్ చాలా మాకు ఇబ్బంది ఉంది, మాకు అది రాలేదు, మాకు ఇది రాలేదు. మరి లెక్కన ఇట్లా మాట్లాడితే అందరూ నీళ్ళే వస్తే ఎవరు పాలు అయిపోతే ఖతం అయిపోతాం కదా, మరి ఎట్లా అంటే ఆయన్ని వస్తాడు, నేను ఆయనకే ఓటేస్తా అంటాడు. నేను మునుగోడు కూడా మీది కొంచెం నేను ఫాలో అయ్యాను సార్, మీ మిషన్ చాణక్యది. సేమ్ వర్డ్ టు వర్డ్ మీరు ఇప్పుడు చెప్పింది. నేను కూడా మునుగోడు గ్రాస్ రూట్లోకి వెళ్ళి గ్రౌండ్లో తిరిగి మాట్లాడుతుంటే ఇదే సమాధానం నాకు కూడా దొరికి. అంటే ప్రజల నాడిని వీళ్ళు పైపే కబుర్లతో చెప్తున్నారు కానీ అసలు వాస్తవానికి అతన్ని ఏమనుకుంటాడు అన్నది మాత్రం వీళ్ళెవరికి అవగాహన లేదని మాత్రం నాకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు నిజామాబాద్ ఈ ఖమ్మం తిరుగుతున్న దగ్గర కొన్ని ఎలక్షన్స్ డిమార్క్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. మీకు ఎలా కనబడుతుంది సార్? అంటే ఉదాహరణకి నేను అంటే ఏదైనా అధికార పక్షం ప్రతిపక్షం రాజకీయాల్లో యుద్ధం తలపడుతున్నప్పుడు ఎవరి యుద్ధతంత్రాలు వాళ్ళకు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గెలవాలని ట్రై చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోవాలని ట్రై చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా కసరత్తు చేసింది, కానీ వాళ్ళు చేసిన స్ట్రాటజీస్ కానీ, నెరేటివ్స్ కానీ, క్యాండిడేట్లని డిప్లాయ్ చేయడం కానీ ఇవన్నీ కూడా స్ట్రాటజిక్గా చేసినప్పటికీ కూడా అందరికన్నా ముందు తీసుకున్న వాళ్ళు ఏదైతే నెరేటివ్స్ ఉన్నాయో ఆ నెరేటివ్స్ కొంత ముందుకెళ్ళి వాళ్ళని హిట్ చేసి రివర్స్ అయ్యి సిగ్నల్ వీక్ అనేట్టు అయిపోయింది అది. దాంతో పబ్లిక్లో నెమ్మదిగా ఫస్ట్ అంటే హ్యాండ్ చెయ్యి కాంగ్రెస్ 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 అని అన్నారు. అది వెళ్ళి పబ్లిక్ తగిలి రిటర్న్ వచ్చేటప్పటికల్లా అది అటెన్షన్లో అది వీక్ అయిపోయింది. బాగా వీక్ అయిపోయి మార్పు అనే సబ్జెక్ట్కి ఇప్పుడు జనము కొత్త డెఫినేషన్స్ చెప్తున్నారు. ఏం మార్పు కావాలి? ఇప్పుడు డెవలప్ అవుతున్న దాన్ని కిందికి తీసుకొస్తారా అంటే చాలా ఏరియాస్లో రాష్ట్రంలో మార్పు వచ్చింది, డెవలప్మెంట్ ఉంది, వెల్ఫేర్ ఉంది. ఇంకా చాలా ఏరియాస్కి రీచ్ కాలేని పరిస్థితుల్లో నాకు రాలేదు అనే ఫైట్ చేస్తున్నారు జనం, కానీ చేస్తున్నది తప్పు కాదన్నట్లే. కేసీఆర్ని సీఎంగా 100% దాదాపు మేము మొన్న లాస్ట్ టైం చేసినప్పుడు 64-65% వచ్చింది చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఇట్ ఈస్ వెంట్ అప్ టు ఆల్మోస్ట్ 70%. ఇంకా చీఫ్ మినిస్టర్ అంటే పోటీ లేనంత పరిస్థితి ఉంది. కానీ లోకల్లో ఉండే క్యాండిడేట్ల కారణంగా కొంత మైనస్ అనిపించి, టీఆర్ఎస్ క్యాండిడేట్ల కారణంగా మైనస్ అనిపించి అది కొంత కాంగ్రెస్కి ప్రో కనిపిస్తుంది. కాంగ్రెస్లో ఉన్న ఈ 35% కాంగ్రెస్లో ఏదైతే సెగ్మెంట్ మనం ఓట్ షేర్ మాట్లాడుకున్నామో ఇది 42, ఇది 35. ఈ సెగ్మెంట్ ఈ 35 ఓకల్గా ఉంది, ఈ 42 నాన్ ఓకల్గా ఉంది. ఈ ఓటేస్తామన్న వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఓటు గెలవాలని కోరుకుంటే 35 అన్నారు. మీరు అంచనా వేయండి, బేరీ చేయండి. ఇది 42, ఇది 35. ఈ డిఫరెన్స్ అర్థమైపోయింది మీకు. ఇప్పుడు విన్నింగ్ మార్జిన్స్ 30,000-40,000 ఉండవు. అవునండి, అదైతే కరెక్ట్. అది మునుగోడుల దగ్గర నుంచి ఈవెన్ కొన్ని నిశ్చితంగా గమనిస్తే కూడా ఒక విషయం నేను కూడా చూస్తున్నాను సార్. అంటే రీసెంట్ పాస్ట్లో ఈ ఎలక్షన్స్ ముందు జరిగిన ఎన్నో సర్వేలు నేను ఫాలో అయిన దగ్గర ఏదో లాస్ట్ మూమెంట్లో వచ్చిన ఒక 2-3 సర్వేలు కాంగ్రెస్ కన్న విషయంలో కూడా
ద కన్సిస్టెన్సీ ఆఫ్ 40 to 45% మధ్యలో ఉన్నది బీఆర్ఎస్ సస్టైన్ చేసుకుంటూనే ట్రావెల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఈ మౌత్ పబ్లిసిటీతో చేస్తున్న ఒక డిఫరెంట్ స్టంట్ ఏదైతే ఉందో, అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఈ సురేష్ కనుగోలు లేదా ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వాళ్ళని ఎవరైతే డిప్లాయ్ చేస్తారో ఒక డిఫరెంట్ మొమెంటం క్రియేట్ చేసి వదులుతారు ఎప్పుడు ఎబిలిటీస్ ఉన్న దగ్గర. ఇది మీకు ఈ ఎలక్షన్లో ఏమైనా కనబడుతుందా మీకు? అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు ఈ నేరేటివ్ని ఎట్లా తీసుకున్నారు అంటే థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ అనే ఉద్దేశం, హ్యాట్రిక్ సైడ్ బీఆర్ఎస్ పోతుంది కాబట్టి పోనీయకుండా ఆపాలి, దీన్ని పైకి లేపాలని ఒక వర్క్ తీసుకొని వర్బల్గా ఓకల్గా దాన్ని ఫస్ట్ డెవలప్ చేశారు. ఓకల్గా డెవలప్ చేసిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు క్యాండిడేట్లని మిగతా నెరేటివ్స్ స్ట్రాటజీస్ వర్కౌట్ చేశారు. కానీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సాలిడ్ కన్సాలిడేట్ అయినటువంటి ఈ 45% సెగ్మెంట్ ఏదైతే ఉందో కనెక్ట్ అయిన సెగ్మెంట్, ఇదంతా ఈ సెగ్మెంట్ అంతా ఎమోషనల్గా అటాచ్ అయిన వాళ్ళు కాదు. వీళ్ళంతా ఎమోషన్ ప్లస్ బెనిఫిషరీ సెగ్మెంట్, ఎమోషన్స్ అభిమానము ప్లస్ బెనిఫిషరీ సెగ్మెంట్, ఇది అప్పటికిప్పటికి సాలిడ్గా ఉంటూ వస్తుంది. కిందికి వచ్చినట్లు వస్తుంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ సేమ్ ప్లేస్కి రిటర్న్ అయిపోతుంది. కానీ ఈ సెగ్మెంట్ని వీళ్ళ బలాన్ని పెంచుకునే క్రమంలో ఈ సెగ్మెంట్ ఏమాత్రం దీనికి కిందికి తీసుకురాలేకపోయింది వాళ్ళు. ఈ మౌత్ పబ్లిసిటీ కానీ వోకల్ పబ్లిసిటీ కానీ దీంతో సోషల్ మీడియాలో వచ్చినటువంటి గసిపింగ్ కానీ ఇట్లాంటి దాంతో వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఫర్దర్గా మేము ప్రిడిక్టెడ్ ఓట్ షేర్ మీద మేము ఆలోచన చేస్తున్నాం, ప్రొజెక్టెడ్ ఏముంటుంది అనే దాని మీద. ఇంకా కొద్ది కాంగ్రెస్ పార్టీ డిటేరియడ్ అయితే అనిపిస్తుంది. అండ్ మోర్ ఇక్కడ మీరు ఇంకోటి అంటే నేను గమనించింది కూడా, కొత్త స్లోగన్ ఏది తీసుకురాలేకపోయారు. ఎంతసేపు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ అన్న నినాదానికి 2 సార్లు ఆల్రెడీ వాళ్ళు కూర్చోబెట్టారు. దాన్ని యాక్సెప్టెన్స్ లేదన్న విషయం ఇప్పటికి కూడా ఎందుకు కాంగ్రెస్ గ్రహించట్లేదు ఒకటి. రెండోది, ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు నేను దక్షిణ తెలంగాణ గురించి ఇప్పుడు నేను మాడుతుంటాను, ఇప్పుడు ఖమ్మం, ఈ నల్గొండ అండ్ వరంగల్ ఇలాంటివి వీళ్ళ దగ్గర నుంచి టీడీపీ పరంగాను అండ్ కాంగ్రెస్ పరంగా నాయకులు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు. పోనీ వెనక్కి తెచ్చుకోవడం కావాలి, లేకపోతే సెకండ్ స్టెంట్ లీడర్లను డెవలప్ చేయకపోవడంకి ఇది ఎంత ఎఫెక్ట్ పడుతుందండి? అంటే ఇది మీరు చెప్తున్నది ఏంటంటే టీడీపీ పార్టీ ఒరిజినల్లీ మన ఎస్ట్వైల్ స్టేట్ని రూల్ చేసిన పార్టీ. ఒకప్పుడు ఉవ్వెత్తున వాళ్ళ నడిచింది, వాళ్ళ పవర్ నడిచింది. ఆ టీడీపీ సెగ్మెంట్ని ఆల్మోస్ట్ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా కన్వర్ట్ చేసుకోగలిగింది. ఈ కన్వర్ట్ అయిన సెగ్మెంట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ టీడీపీ, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు. కన్వర్ట్ అయిన సెగ్మెంట్ సౌత్ ఇండియాలో లీడర్ సెంట్రిక్ పాలిటిక్స్ సార్, నార్త్ ఇండియాలో ఐడియాలజికల్ పాలిటిక్స్ ఉంటాయి, సౌత్ ఇండియాలో లీడర్ సెంట్రిక్ పాలిటిక్స్. లీడర్ ఎటుంటే క్యాడర్ ఉంటాడు, క్యాడర్ ఎటుంటే ఓటర్ అటుంటాడు. సో ఇందులో వీళ్ళు ఖమ్మంలో కన్వర్ట్ చేసుకున్నాము, రిటైన్ చేసుకున్నాము అనుకున్నారు వాళ్ళు. దాన్ని ఇన్ ద నేమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుందాం అనుకున్నారు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా మీరు ఖమ్మంలో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి కానీ అయినా కూడా యాక్సెప్టెన్స్ రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ పేరుతోటి టీడీపీని కన్వర్ట్ చేసుకుందాం అనుకునే క్రమంలో మ్యాచ్ అయితే లేదు అక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి డెవలప్ అయిన పార్టీ టీడీపీ పార్టీ. కానీ ఒక కులము కారణంగా ఒక కమ్యూనిటీ ఉంది, నా కమ్యూనిటీ పేరు చెప్పదలుచుకోలేదు. ఆ కమ్యూనిటీ పేరుతోటి ఈరోజు ఆ కమ్యూనిటీ టీడీపీ అంటే ఆ కమ్యూనిటీ అనే ఉన్న పరిస్థితిలో వాళ్ళు వచ్చి అమాంతంగా కాంగ్రెస్కి కన్వర్జ్ కావాలంటే కాలేని పరిస్థితి. మీరు ఖమ్మం, సత్తుపల్లి లాంటి కాన్స్టిట్యున్సీ కానీ లేదా ఈ మన కొత్తగూడెము, ఈ మన ఆంధ్ర బార్డర్లో ఉన్న ఏరియా ఇప్పటికి కూడా వీళ్ళు ట్రై చేస్తారు. ఈవెన్ ఖమ్మంలో కూడా ట్రై చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న టీడీపీతో కలిసి, టీడీపీ క్యాండిడేట్తో కలిసి, పార్టీ నాయకులతో కలిసి క్యాంపెయిన్ చేశారు. కానీ కన్వర్జెన్స్ జరగట్లేదు వాళ్ళకి. ఐడియాలజికల్ రిఫ్ట్ ఉంది కాబట్టి కన్వర్జెన్స్ జరగట్లేదు. క్యాస్ట్ పేరుతోనే కన్సల్టేట్ అవుతున్నారు కానీ ఐడియాలజికల్ కన్వర్జ్ అవుతలేరు, వాళ్ళు కలిసిపోతలేరు. సో అది కొంత ఆ సెగ్మెంట్ కాస్త ఈసారి బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక అక్కడ చూడండి ఖమ్మంలో స్టన్నింగ్ రిజల్ట్స్ ఉంటాయని నేను చెప్తున్నాను. నాకు అట్లాంటి ప్రిడిక్షన్స్ నాకు కూడా వస్తున్నాయి. నేను కూడా అనలైజ్ చేస్తుంటే నాకు నిజామాబాద్ అండ్ ఖమ్మం మెయిన్. నేను ఇందాక మీకు ఒక ప్రశ్న అడిగాను, డీమార్క్ చేస్తారా అని. ఇప్పుడు దానికి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒకరిని, పొంగులేటి గారిని అన్న కాన్సెప్ట్లో కనుక ఆలోచిస్తే ఈ ఎఫెక్ట్ భట్టి విక్రమార్క గారి మీద ఎంతవరకు పడుతుంది అన్నది అక్కడ యాజ్ ఎ కాంగ్రెస్. అంటే నేనేమనుకుంటున్నాను సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు ఒక చిన్న, నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇందాక మీరు కొన్ని సామాజిక వర్గాల విషయాల్లో మాట్లాడుతూ సామాజిక వర్గ పరంగా ఖమ్మం సెగ్మెంట్ని శాసించబోయే పరిస్థితి అన్న దగ్గర కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఆఫ్ చేసి తెలుగుదేశాన్ని అలైన్ చేస్తాం. సో ఒరిజినల్ అబిలిటీస్ ఉన్న భట్టి విక్రమార్క లాంటి వ్యక్తికి ఎఫెక్ట్ పడుతుందంటారా పడదంటారా? 100% పడుతుంది అక్కడ. మీరు చూడండి, ఎందుకు చెప్పకూడదు ఇది. ఈ సీతక్క కోయ ట్రైబల్ అండ్ విమెన్. సోనియా గాంధీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. సోనియా గాంధీ గారు హైదరాబాద్లో రోషయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు తిరుపతి పోయి సోనియా గాంధీ గారు వస్తే వీళ్ళు అమ్మ మనం జిహెచ్ఎంసీని క్రాక్ చేసేసాం, మనకు వచ్చేసింది జిహెచ్ఎంసీ మన హోల్లోకి వచ్చింది అంటే ఒక మహిళని మేయర్ చేయండి అని చెప్పింది.
ఒక మహిళను చేయండి అని చెప్పంగానే అప్పటి వరకు వీళ్ళు ప్రిపేర్ అయిన క్యాండిడేట్ని పక్కకు దెబ్బేసి మహిళను తీసుకొచ్చి మేయర్ సీట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు